తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి, సార్ ముందుగా మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు సార్. ధన్యవాదాలమ్మా. మీకు కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి అసలు అందరూ కూడా జై శ్రీరామ్ అంటూ ర్యాలీలకు వెళ్తూ ఉంటే అసలు కన్నులారా చూడాలి. హనుమంతుడి మీద ఉండేటటువంటి ప్రేమకి ఒక మనకి 4 ఛాంబర్స్ ఉంటాయి కదా హార్ట్ లో, ఆయనకు ఛాంబర్ ఇచ్చేస్తారేమో ప్రతి ఒక్కళ్ళు కూడా అనిపిస్తుంది. మనమైతే వైశాఖ బహుళపక్ష దశమి రోజు ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటాం. రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా మార్గశీర్ష మాసంలో జరుపుకుంటారు, ఇట్లా చైత్ర మాసంలో జరుపుకుంటారు. మరి మనమైతే ఇప్పుడు వైశాఖ బహుళపక్ష దశమి రేపు 12వ తారీఖు చాలా చాలా విశేషంగా మంగళవారం హనుమాన్ జయంతి. మరి మంగళుడు మంగళవారం ఆయనకి చాలా ఇష్టమైన రోజు కదా, చిరంజీవి, భవిష్యత్ బ్రహ్మ. మరి ఆయన కృప చాలా చాలా ఆయనని భక్త సులభుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం. కోరుకున్నంత మాత్రాన్నే ఆయన మన వెంటే ఉంటాడు అని అనేక మందికి అనేకమైన నిదర్శనాలు ఉన్నాయి. స్వామిని ఎలా పూజించాలి, ఆ రోజున ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు మీ ద్వారా. మీరు ఏమైనా తపస్సు చేశారా? హనుమంతుడిని చేశాను, చేశారు కదా, ఆయన ఆరాధన. ఎప్పుడు వెళ్ళాం మనం? అవును కదా, హనుమత్పురం మాఘమాసంలో వెళ్ళాం. అక్కడ హనుమద్వార దేవాలయం. ఆయన అక్కడ సూర్యనారాయణమూర్తికి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంటే చుట్టుపక్కల గంతులు, విపరీతంగా ఆనందం ఆయన కదా. రామచంద్రమూర్తికి జరిగిన కార్యక్రమాల్లో ఆయన అద్భుతం, లేని సమయం ఉండదు. అలాగే సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి ఆరాధనలో ఆయన లేని ఉండదు. గురువు కదా మరి. కపిధ్వజం అంటే కోతి కదా, సూర్యకిరణాల్లో ఆ కిరణాలకు ఒక లక్షణం ఉంటుంది, దాని పేరు కపి. సూర్యుడి కిరణాలలో ఒక లక్షణం, అది హనుమంతుల్లో ఉంది కాబట్టి ఆయనకి ఆ నామం. అద్భుతం. మనం అప్పుడు చూసాం హనుమత్పురంలో స్వయంభూ హనుమంతుడు వారి దేవాలయం, 200 సంవత్సరాల నాటి చరిత్ర. సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇస్తున్నట్టు ఎలా ఉంటాడు ఆయన. అభయాంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ కాదు కాదు కాదు, ఆయన ప్రసన్నాంజనేయ ప్రసన్నాంజనేయ స్వామి. కాకపోతే ఆయన ఏంటంటే సూర్య ఉపాసనలో అర్ఘ్యం ఇస్తూ, అంటే మన హనుమంతుల వారిని అలంకారాలతో చూడం, ఆయన నాగాభరణాలు అన్ని అలంకరించేసుకుని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నట్టు ఉంటారు. బాల హనుమంతుడు ఎంత ముద్దుగా ఉంటాడు ఆయన. అద్భుతం అసలు నిజంగా. అంటే ఏ జన్మ పుణ్యమో హనుమత్పురం దేవాలయం వంశీకృష్ణ గారు అంటే నన్ను ప్రత్యేకంగా అక్కడికి పిలిపించుకున్నాడు ఆ స్వామి. ఆ తర్వాత కుంభాభిషేకానికి 12 సంవత్సరాల తర్వాత కుంభాభిషేకానికి హనుమత్ దేవాలయానికి ఆ బాధ్యత నాకు ఇచ్చారు వాళ్ళు. చేశారా? అయిపోయింది కదా? అయిపోయింది, అయిపోయి కూడా 2 ఏళ్ళు పూర్తయింది. అమోఘం అనమాట. అంటే ఆయనతో ఉన్న అనుభవం ఎంత అంటే, ఆ కుంభాభిషేకం 5 రోజులు నేను ఆ గర్భగుడిలోనే నిద్ర చేశాను. దీక్ష తీసుకుని 5 రోజులు కుంభాభిషేకానికి గర్భగుడిలో పడుకున్నాను. హనుమత్ దీక్ష చేశారా? హనుమత్ దీక్ష చేసి వైశాఖ మాసంలో హనుమత్ జయంతికి కుంభాభిషేకం అలా ఏర్పాటు చేశారు. అంటే నిద్ర చేసినప్పుడు అంటే మనం మామూలుగా ఆ లోపల నుంచి వచ్చినటువంటి ఆ శబ్దం విన్నారా? గర్భగుడి బయట, గడప బయట ఆ తలుపు వేసేసిన తర్వాత బయట పడుకున్నాం. దాని తర్వాత బయట ఓపెన్. 5 రోజులు ఆ స్వామి గర్భగుడిలో పడుకునేటువంటి భాగ్యం, ఆ అర్ధరాత్రులు అంటే నిరంతరం కూడా ఆ వైబ్రేషన్, ఆ శబ్దం, ఆ అనుభూతి. ఎక్కడ ఉంటే అక్కడ చెప్పండి. అంటే నేను జన్మ తీసుకుంది కూడా మంగళవారమే. చైత్రమాసంలోనే నేను తీసుకున్న జన్మ మంగళవారం పుట్టారు. నేను పుట్టాను. అందులోనూ అది అశ్విని నక్షత్రం, మేషరాశి. అంటే అవన్నీ ఉంటాయేమో. మీకు ఇంతకుముందు కూడా మనం పంచుకున్నాం. నేను ఒక తెల్ల జిల్లేడు వేరు పుష్యమి ఆదివారం సంగ్రహించి దాంతో హనుమంతుడి విగ్రహాన్ని వినాయకుడు ఏం చేయమంటే హనుమంతుడు అయిపోయారు. ఆయన హనుమంతుడై వచ్చాడు. నేను శిల్పికి చెప్పింది వినాయకుడిని చేయమని, అర్కం కదా గణపతి చేయండి ఇచ్చా. ఆయన గణపతి చెక్కడానికి అవ్వదని చెప్పేసి ఆయన అనుకుని నాకు హనుమంతుల వారిని చెక్కిచ్చాడు. ఆయన కూడా ఇలాగే ఉంటాడు, చిన్నది ముద్దుగా ఉంటాడు. అంటే హనుమంతుల వారు అంటే కలియుగంలో మనసు పెట్టి
మనసు పెట్టి మనం సాధన చేస్తే ఆయన అనుగ్రహాన్ని అద్భుతంగా చూపిస్తాడు అన్నాను. ఓకే. మరి ఎట్లా ఆయన అనుగ్రహాన్ని ఎలా పొందాలి? ఎందుకంటే ఆయన ఆయన చిరంజీవి కాబట్టి ఆయన గుడిలో ఏ గుడిలో ఉన్నా ఆయన వైబ్రేషన్‌ని మనం ఫీల్ ఫీల్ అవ్వచ్చు. అవ్వచ్చు. అసలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే నేను విన్నాను. ఒకవేళ గుడి లేదు, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్‌లో ఉంటే గుడి లేదు అనంటే ఆయన పటం పెట్టేసి దాని చుట్టూ ప్రదక్షిణలు చేసినా కూడా ఆయన అనుగ్రహించేస్తాడని వినడం జరిగింది. కదమ్మా, అద్భుతం కదా! ఒకటి ఏం అక్కర్లేదమ్మా. హ్మ్. రామనామాన్ని ఒక ఆ! చిన్న రాగి రేకు మీద రాసి ఆ! దాన్ని ఒక చెట్టుకి ఏదైనా ఒకటి పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే వచ్చేస్తాడు. వచ్చేస్తాడు. రామనామం ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు. అమ్మ బాబోయ్! మళ్ళీ ఈయనకి పటం ఎందుకు? అంతే. ఈయన వాయుపుత్రుడు కదా! ఆ! వాయువు లేని చోటు ఎక్కడ ఎక్కడుంటుంది? ఉంటుంది? ఆ! అందుకనే ఆయన తన హృదయాన్ని చీల్చినప్పుడు హ్మ్. శ్రీరామచంద్రమూర్తి కనిపిస్తాడు సతీ సమేతంగా. అవును. కానీ ఆ వాయువే లేకపోతే మన గుండెకి అలజడే లేదు కదా! అవును. అంటే మన నడకకి, మన జీవితానికి హ్మ్. ఆయనే కారకుడు. అవును. అందుకని హనుమంతుల వారి ఆరాధన హ్మ్. ఎంత ఎక్కువగా చేస్తామో హ్మ్. అంటే సూర్య ప్రీతమ్మ. అంతే. సూర్యుడి యొక్క అనుగ్రహం. హ్మ్. ఆ సూర్యుడు హ్మ్. అంటే విజ్ఞానాన్ని ఆయనకి నేర్పే సమయంలో హ్మ్. ఈయనలో ఉన్నటువంటి ఆ తృష్ణకి మెచ్చే హ్మ్. తనలో ఉన్నటువంటి సువర్చల అనే ఒక లక్షణాన్ని కూతురుగా చేసి ఇచ్చారు. భార్యగా ఇచ్చారని చెప్తారు. అంటే ఆయనలో ఉన్నటువంటి ఇంకొక క్వాలిటీ అది. అంటే హనుమంతుడికి పెళ్ళయింది సువర్చల భార్య కాదు. ఆయనలో ఉన్నటువంటి ఒక క్వాలిటీ సువర్చల. అంటే మనం మళ్ళీ ఆ వర్చస్సు అంటే అంత అందగాడన్నమాట హ్మ్. ఆంజనేయుడు. ఆంజనేయుడు. అవును. ఇంతటి అద్భుతమైనటువంటి హనుమత్ రోజు. జయంతిని మనం ఏం చేయమంటారు ఆ రోజున? అంటే మనకి దేవాలయాలు హ్మ్. విశేషంగా రామాలయాలు పెరుగుతున్నాయి. హ్మ్. శిథిలమైనటువంటి రామాలయాల పునర్నిర్మాణం కూడా జరుగుతుంది. హ్మ్. అంటే జై హనుమాన్ అంటూనో బైక్ ర్యాలీలు చేస్తామో కాదు. హ్మ్. ఎక్కడెక్కడ రామాలయాలు ఉన్నాయో అక్కడక్కడికి వెళ్ళి రామాలయాల పునఃప్రతిష్ఠ చేయాలి. ఆ దేవాలయాల్ని శుభ్రం చేయాలి. వానర సైన్యం రావణాసుడితో అసుర శక్తులతో యుద్ధం చేయాలి. మన ధర్మానికి విఘాతం కలిగిస్తున్నటువంటి ఏదైతే దుశ్చర్యలు ఉన్నాయో వాటిలన్నిటిని మనం ప్రతిఘటించాలి. ఆయన చేసిన యుద్ధం కదా! హ్మ్. అక్కడికెళ్ళాడు. రావణాసురుడి దగ్గరికెళ్ళాడు. అక్కడ ఏం చేశాడు? అవును. నేను రామదూతగా వచ్చాను. నిన్ను సంహరించడానికి నా రాముడే వస్తాడు. ఆయన యుద్ధం చేయక్కర్లే అసలు ఎళ్ళక్కర్లే ఎళ్ళినోడు ఆ! చేసుకొచ్చేయొచ్చు. ఖచ్చితంగా మట్టు పెట్టేసేవాడు. నేను దూతగా వచ్చాను. అంతే. అంతే. హ్మ్. నా కానీ బాధ్యత కాల్చేసాడు. ఆ! చూసి రమ్మంటే కాల్చొచ్చాడు. కదమ్మా! ఆ! ఆళ్ళ తోక అంటించారు గదా! మరి కాల్చకపోతే ఎట్లా? ఆ! ఆ! ఇప్పుడు ఆళ్ళది అంటించకపోతే అక్కడ ఆ! చాలా అద్భుతంగా చెప్పారమ్మా. అవును. రావణాసుడు దూతగా వచ్చిన వాడిని సంహరిద్దామని చెప్పేసి హ్మ్. ప్లానేస్తే తప్పది పాపం అలా విభీషణుడు చేయకూడదు అనన్నాడు. చేయకూడదని అవును. చెప్పారు. అవును. అక్కడికి రెచ్చగొట్టడానికి ఎంత ప్రలోభ పెట్టినా హ్మ్. శాంతంగా ఉన్నాడు. ఇప్పుడు మన వాళ్ళు అందరూ కూడా విగాదానికి దిగినప్పుడు రెచ్చిపోతారు. వద్దు అలా హ్మ్. మౌనంగా ఉండాలి. చేయాల్సిన పని తగలబెట్టుకుంటూ వచ్చేయాలి. వాళ్ళ తోకకి నిప్పంటించాలి. హ్మ్. తట్టుకోలేక కడుపు మంటతో మనం వాళ్ళందరిని తగలెట్టేయాలి. హ్మ్. అంతేగాని వద్దు. అంటే అరుచుకుంటే అరుచు ఆ! వేస్టమ్మా. అలాంటిదొద్దు. అది రాముల ఎనర్జీ. వారి లక్ష్యం కాదు. ఆ! హనుమంతుల వారి లక్ష్యం కాదు. ఆ! రామనామాన్ని మనసులో నిలుపుకొని హనుమత్ భక్తితో హ్మ్. రామరాజ్య స్థాపన కోసం మనందరం ప్రయత్నం చేయడానికి ఈ హనుమత్ జయంతి వేదిక కావాలి. హ్మ్. ఇది మన రైట్. సంకల్పం. రైట్. అంటే నేను ఇక్కడ మనకి ఎల్‌వి ప్రసాద్ దగ్గర దక్షిణాభిముఖుడై ఆ! ఉన్నటువంటి హనుమంతులు చాలా బావుంటాడు. చాలా పవర్‌ఫుల్ అని విన్నాను. చాలా పవర్‌ఫుల్. నేను హ్మ్. ఇంచుమించు 41 రోజు 108 ప్రదక్షిణలు చేశాను. ఆ ప్రతి దేవాలయం. రోజున ఆ! ఏదైనా కామ్యార్థం చేశారా? కామ్యార్థమే. హ్మ్. తీరిందా? ఆ! తీర వెంటనే వెంటనే తీరకుండా ఏముంటాయి. 108 చేయాలా అలా అయితే? 108 అంటే 11 అట్లా కాదు. అది ఎవరి ఓపిక వాళ్ళదమ్మా. హ్మ్. నా కామ్యం పెద్దది. హ్మ్. నేను ఇంతమంది జనాల హృదయాలను కొల్లగొట్టాలనుకున్నాను. అంతకు ముందు చేశారా? ఆ! ఏంటి కోరికేంటి చెప్పండి? ఇంతమంది హృదయాలు హ్మ్. కొల్లగొట్టాలి. కొట్టేసారు. ఇప్పుడు ఆయనలో వ్యాకరణ శక్తి ఉంది. అదేగా ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నటువంటి జ్ఞానాన్ని అడిగాను. హనుమా నీకున్నటువంటి జ్ఞానం నాకు ప్రసాదించు. హ్మ్. అది సూర్యుడిలో ఉందని చెప్పాడు. అందుకని హ్మ్. సూర్యోపాసనలో దిగాను. హ్మ్. దాని తర్వాతే నేను అద్భుతమైనటువంటి ఈ స్థితిని సాధించగలిగాను. దక్షిణాభిముఖుడై ఉన్నటువంటి అంటే ఆ! మనకి వేదాలు యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము. అవును. ఒక్కొక్క వేదము ఒక్కొక్క దిక్కుకి హ్మ్. ఆధిపత్యాన్ని ఇస్తాయి. హ్మ్. ఈయన ఉత్తరాన ఉండి దక్షిణాన్ని చూస్తాడు. దక్షిణాయనికి యజుర్వేదం అధిష్టానిస్తుంది. హుహు. అంటే మన యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి ఫైర్ హ్మ్. దక్షిణంలో ఉంటుంది. హ్మ్. అందుకని అంటే దిక్కులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. హ్మ్. దక్షిణాభిముఖుడై ఉన్నటువంటి హనుమంతుల వారి ఆరాధన హ్మ్. మిమ్మల్ని అద్భుతమైనటువంటి పాండిత్యం వైపు తీసుకెళ్తుంది. ఓహ్! ఓకే. ఓకే.
లేకపోతే మామూలుగా అయితే ఈస్ట్ ని చూస్తూ ఉంటాయి జనరల్ గా. జనరల్ గా ఉంటాయి. ఆ. అలాగే కొన్ని ఏ గుడికైనా ఏ వెళ్ళొచ్చు గుడికైనా కదా. వెళ్ళొచ్చమ్మా. ఉమ్. ఒక్కొక్క కామ్యం ఉమ్. తూర్పుకు తిరిగి ఉన్నటువంటి హనుమంతు విగ్రహంలో ఉండేటువంటి ఉమ్. ఆ వేదం యొక్క శక్తి వేరు. ఉమ్. పడమరగా తిరిగి ఉన్నటువంటి సాధారణంగా ఉండవు. ఒకవేళ ఏమైనా ఉంటే పడమరలో ఉండేటువంటి హనుమంతుల వారి దగ్గర ఉమ్. సామగానం ఉంటుందండి, సామవేదం. ఉహుం. అంటే ఆయా దేవాలయాల ప్రాముఖ్యత అవి. ఉమ్. అంటే ఒక్కొక్క వేదము ఒక్కొక్క ఆవరణగా మనకి ప్రవేశాన్ని ఇస్తాయి, మనలో జ్ఞానాన్ని ఉమ్. పెంపొందిస్తాయని శాస్త్రం చెప్తుంటుంది. ఉమ్. కానీ హనుమంతుల వారి ఆరాధన గుండెల్లో నిలిచిపోవాలమ్మా. అది ఏం చెప్తుందంటే రామభక్తిని చెప్తుంది. ఏ నామం చదువుతూ ప్రదక్షిణ చేయమంటారు? హనుమంతుడి నామాల్లో అంటే నేను ఎక్కువ ఆ, హనుమంతుల వారిది ద్వాదశ నామాలు ఉంటాయి కదా, ఉమ్. అది అంటే ఆయన నామాల్లో అద్భుతమైనటువంటి నామం. ఇందులో ఆయన యొక్క భక్తి, ఆయన సంజీవుని పర్వతంతో ఏం చేసాడని ఉంటాయి. ఉమ్. హనుమ అంజనాసును రామేష్ట ఫల్గుణ సఖ పింగాక్షో అమిత విక్రమ ఉదతిక్రమణ చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య. ఇవి ద్వాదశ నామాలు. ఆ, ఆ, ఆయన ఇది నామం. చదువుకుంటూ చేసేవారా? ఇది చదువుకుంటూ 108 108 ప్రదక్షిణాలు. ప్రదక్షిణ. అద్భుతం సార్. చాలా అద్భుతం అమ్మా. అంటే నేను ఆ రిజల్ట్స్ చూసా. ఆయన ఉన్నారు అనేది ఎంత సిగ్నిఫికెంట్ గా ఆయన చూపిస్తారు అంటే, ఇవాళ బుధవారమా, ఉమ్, నిన్నేగా మంగళవారం, అవును. నిన్న నుంచే నేను ప్రదక్షిణలు మొదలు పెట్టాను. ఓ ఓ, నేను రోజు నిన్నంతా అనుకున్నాను ఏదైనా నామం చెప్తూ చేస్తే శ్రీరామ శ్రీరామ అంటూ చేస్తున్నా, అది చాలా ఇష్టం కదా, అవును, అవును. అనుకుంటూ చేస్తున్నా. ఏదైనా నామం నాకు స్వామి తెలియజేస్తే బాగుండు అనుకున్నా. ఈ రోజు మీ ద్వారా వచ్చేసి నిజంగా 41 రోజులు నేను కూడా ఇలాగే చేస్తాను. ఈ చెయ్యమ్మా, రోజు రెండో రోజు అద్భుతమైనటువంటి అయిపోయింది. అంటే అక్కడ మనం సీతమ్మ తల్లిని ఆ. హనుమంతుల వారికి జన్మనిచ్చినటువంటి అవును. తల్లిని, వాయుపుత్రుణ్ణి, ఆ, వాయువుని. వాయువుని అందరినీ గుర్తు తల్లి. చేస్తూ లక్ష్మణ ప్రాణదాత ఆ, దశగ్రీవస్య ధర్మ. అద్భుతమైనటువంటి హనుమా తప్పకుండా. అంజనాసును రామపుత్రు వాయుపుత్రో మహాబల, అన్ని నామాలు వస్తాయి. సో ఈ నామాలు చేసుకుంటూ అసలు ఎలాంటి ధర్మబద్ధమైన కోరికైనా నెరవేరు. అమ్మా, కోరికలు తీర్చటమే భగవంతుడి యొక్క లక్ష్యం. అది ఏమీ కోరుకోకు, నువ్వు ప్రదక్షిణ చేయి, నీ మనసు ఆయనకు అర్థం అవుతుంది. అంటే నేనేమంటానంటే అడిగితే అడిగిందే ఇస్తాడు, అడగకపోతే అన్నీ ఇస్తాడు. ఏదో ఇస్తాడు అది ఇస్తాడు. చేసుకుంటూ వెళ్ళిపోతే చేసుకుంటే వచ్చి తీరుతుందమ్మా, తీరాలంతే. ఇది ప్రమాణాలు. ఏ సమయంలో చేయమంటారు? అంటే ఉదయం మనం ప్రశస్తంగా శ్రేష్టమా? ఉంటుంది. అంటే మన గజిబిజి లైఫ్ లో హడావుళ్ళు అట్లు మర్చిపోతాం. ఒక లైఫ్ పద్ధతిగా విధానంతో పెట్టేసుకోవాలి. ఓకే. పొద్దుటే చేసేస్తే అది అద్భుతమైనటువంటి. ఈ హనుమత్ జయంతికి ప్రారంభించండి, అదే చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తాం. అమేజింగ్ అమేజింగ్. చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. ముందు నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది మీరు నిన్న మొదలు పెట్టడం, ఆ మంత్రం ఏమైనా ఉంటే బాగుంటుంది అనుకోవటం, మీ ద్వారా తెలియదు, మీరు చేసింది అందున. ఎందుకంటే నేను ఇప్పుడు చేసి ఇంచుమించు 10 ఏళ్ళు అయిపోతుంది, ఇంకా లోపల ఉంది. ఇంకా మీరు ఉంది అడిగిన చూడండి. వెంటనే అంటే ఒకటమ్మా, ఒక్కసారి సిద్ధి పొందేస్తే మళ్ళీ మనం ఏం చెయ్యక్కర్లా. ఆ, అలా ఉండిపోతుంది. మంత్రం అంటే ఆ సిద్ధిని పొందంటే ఆ శక్తి నాలో ఉండిపోయింది. ఉమ్. నేను చాలా మంత్రాల సిద్ధిని తీసుకున్నాను. అంటే ఉమ్. అది నాలో గుర్తుందంటే నేను సిద్ధిని పొందాను. ఉమ్. జస్ట్ గుర్తు చేసుకున్నాను. హనుమ అంజనాసును ఉమ్. కొంచెం అటు ఇటు. హనుమ అంజనాసును వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణ సఖ. రామేష్ట అంటే రాముడు అంటే రాముడికి ఇష్టమైన వాడ. పింగాక్షో అమిత విక్రమ. అద్భుతమైన మంత్రం. సిద్ధిని పొందితే ఒకసారి చదివేస్తే దాన్ని మళ్ళీ మనం చదవక్కర్లా. ఉమ్. అంటే హిందూ ధర్మంలో ఉన్నటువంటి 33 కోట్ల అంటే 33 రకాల 33,000 కోట్ల కష్టాలకి, వస్తున్న కష్టాలకి అద్భుతమైనటువంటి మంత్రశక్తి మన లోపల ఉండిపోతుంది. ఒక్కసారి అస్త్రం తీసి బాణం వేస్తే కొట్టేస్తాం. అద్భుతం. చాలా బాగా చెప్పారు సార్. చాలా చాలా బాగుంది. అందరూ కూడా చక్కగా చేసుకుని స్వామికి దగ్గరయ్యి వాళ్ళ సమస్యల నుంచి బయటపడాలని ఈ సందర్భంగా మనం చేస్తూ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మీకు కూడా థ్యాంక్ యూ. నమస్కారం సార్. సూర్యోస్. సూర్యోస్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.